ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణః నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అస్య శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులకి భగవత్ భక్తులందరికీ కూడా నమస్కారం. ఈ పంచాంగ శ్రవణం పరాభవనామ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణాన్ని మన భగవత్ భక్తులందరికీ కూడా అందచేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నన్ను ప్రేరేపించడంతో అందరూ కూడా ఈ పరాభవనామ సంవత్సరం యొక్క పంచాంగ ఫలితాలని మరియు అదేవిధంగా వాళ్ళ యొక్క రాశి ఫలితాలను కూడా తెలుసుకుని ఈ సంవత్సరం అందరూ కూడా జయాల్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 2026-27 సంవత్సరంలో ప్రారంభమయ్యేటువంటి ఉగాది ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సరాన్ని మనం పరాభవనామ సంవత్సరం అంటాం. మనకి ఇప్పటి వరకు జరిగినటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అయిపోతుంది. పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఏమిటి ఈ పేరులోనే పరాభవం ఉంది కదా, ఈ సంవత్సరం అంతా మనకి పరాభవాలు ఎదురవుతాయి అని ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం గురువారంతో ప్రారంభమవుతోంది. మనకి ఆ గురువారంతో ప్రారంభమవడం వల్ల మంచి శుభ సూచకాలు ఉన్నాయి. అసలు పంచాంగ శ్రవణం మనం అందరం ఎందుకు చేయాలి, ఎందుకు వినాలి? పంచ అంటే 5, అంగములు అంటే మనం రోజు దినచర్య చేసుకోవడంలో ఈ 5 అంగములు కూడా మనం ప్రతిరోజు చూసుకోవలసిన నియమములు అన్నమాట. ఇవి ఆ పంచాంగములతో కూడిందే అయినందువల్ల దీన్ని పంచాంగం అంటారు. దాని శ్రవణం ఏమిటది? పంచాంగములు, తిథి, ఈ రోజు తిథి ఏమిటో మనం తెలుసుకోవాలి. వారం, నక్షత్రం, కరణం, యోగం, ఈ 5 కూడా దీన్ని బట్టే మనం నిర్ణయించే ముహూర్తాలు ఇవన్నీ కూడా దీని ఆధారంగానే జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణములను 5 కలిపి పంచ అంగములతో కూడినటువంటి ఈ శుభదినం అవడం వల్ల దీన్ని పంచాంగము అంటారనమాట. దీన్ని తెలియజేసేదే పంచాంగం. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల, శ్రవణం అంటే వినడం వల్ల ఈ సంవత్సరంలో వచ్చేటువంటి మంచి మంచి ఫలితాలందరినీ కూడా ఆ కాలపురుషుడు యొక్క అనుగ్రహాన్ని పొంది మంచి ఫలితాలని పొందడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల పంచాంగ శ్రవణం వినాలి. ఇక మనకి ప్రారంభం అవుతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ ఫలితాలు వివరిస్తే ఈ సంవత్సరం గురువారంతో ప్రారంభం అవుతూ ఉండడం వలన గురుడు అంటే గురుగ్రహం ఈ సంవత్సరానికి రాజుగారులా వ్యవహరించడం జరుగుతుందన్నమాట. రాజుగారు మరియు నీరసాధిపతి కూడా గురుడు అవుతాడు. మరి ఈ సంవత్సరం మంత్రి గారు ఎవరండి అంటే కుజుడు, మంగళగ్రహం. కుజుడు మంత్రి గారిలా వ్యవహరిస్తూ ఉన్నారు. సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి. చూడండి, 3 ఆధిపత్యాలు చంద్రుడు ఇచ్చుకున్నాడు. ఏమేమిటి? సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి 3 ఆధిపత్యాలను చంద్రగ్రహానికి ఇవ్వడం వల్ల జరిగింది. సస్యాధిపతి అంటే పంటలను ఇచ్చేటువంటి అధిపతి శుక్రుడయ్యాడు. అదే కాకుండా ధాన్యాధిపతి బుధుడయ్యాడు. రసాధిపతి సూర్యుడయ్యాడు. ఇలాగా నవనాయకులు అంటే 9 గ్రహాలలో నవనాయకులలో మొత్తం 7 ఆధిపత్యాలు శుభగ్రహాలకి, 2 ఆధిపత్యాలు పాపగ్రహాలకి రావడం వల్ల దేశంలో పరిపాలన, రాష్ట్రంలోనూ దేశంలోనూ పరిపాలన అంతా కూడా ప్రజారంజకంగా ఈ సంవత్సరం ఉంటుంది. అంతేకాకుండా గురుడు రాజు అవ్వడం వలన మన దేశం యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మనం గుర్తించడం జరుగుతుంది. అంతేకాకుండా వైదిక ధర్మాలు, యజ్ఞయాగాది క్రతువులు ఈ సంవత్సరం అధికంగా జరుగుతాయి. ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అందుతాయి. అంతేకాకుండా రాజకీయ నాయకులు నీతివంతులై ఈ సంవత్సరం నిష్పక్షపాతంగా పరిపాలన, సంక్షేమాలు ప్రవేశపెట్టడం అన్నీ కూడా చక్కగా జరుగుతాయి గురుడు రాజు అవ్వడం వల్ల. మంత్రి గారి పరిస్థితి ఏమిటండి అంటే మంత్రి గారు కుజుడు అవ్వడం వలన కుజుడికి కోప స్వభావం ఎక్కువ ఉంటుంది, శీఘ్ర కోపం ఉంటుంది. దానివల్ల యుద్ధ వాతావరణం, ఆసియా దేశాల్లో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా యుద్ధ కవ్వింపు చర్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి.
కానీ మన భారతదేశం సైన్యం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు, యుద్ధ వాతావరణం ఉంటుంది, కానీ మనం భయపడాల్సినటువంటి అవసరం ఏమీ కూడా ఉండదు. ఇంకా మేఘాధిపతి చంద్రుడు అవ్వడం వలన తెల్లని మేఘాలతో కూడినటువంటి దట్టమైనటువంటి మేఘాలు, ఖండ వృష్టి మరియు సస్య అనుకూల వర్షాలు కూడా పడడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల్లోనూ అభివృద్ధి పదంలో సంక్షేమాల్ని ప్రభుత్వం వారు పరిపాలన చేస్తారు, సక్రమంగా జరుగుతుంది. నూతన పరిశ్రమలు అనేక మన దేశంలో నెలకొల్పబడతాయి. అంతేకాకుండా మన దేశం యొక్క ఉత్పత్తి రంగం అభివృద్ధి రేటు సాధిస్తూ ఉంటుంది. దేశమంతటా ఎక్కువగా ఈ సంవత్సరం సోలార్ ప్లాంట్లను ఎక్కువగా అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఐటీ రంగంలో కూడా మన భారతదేశం ముందంజలో ఉంటుంది. భవన నిర్మాణంలో మంచి అభివృద్ధిని కూడా ఈ సంవత్సరం మన దేశం పొందుతుంది. ఇతర దేశాల ఆర్థిక మాంద్యాన్ని పొందినా మన దేశానికి మాత్రం వచ్చినటువంటి లోటు మాత్రం ఏమీ ఉండదు. అంతేకాకుండా నూతనంగా అనేక రహదారులు ఈ సంవత్సరం మన దేశంలో కొత్త నూతన రహదారులని నిర్మించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా రైల్వేలో కూడా అధికమైనటువంటి నూతన నిర్మాణాలను, నూతన మార్గాలను, రైల్వే మార్గాలను కూడా వేస్తారు. ఆ రైల్వే మార్గాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మొత్తం ఈ సంవత్సరం 4 కుంచాల వర్షపాతం, వర్షాన్ని కుంచాలతో కొలవడం అన్నది మన సాంప్రదాయం. దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా మంచి వర్షాలు కురుస్తాయి. నైరుతి ఋతుపవనాలు మరియు ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి మంచి వర్షాలు కూడా మన దేశం అంతటా కురుస్తాయి. 4 కుంచాల వర్షపాతాన్ని మనం 20 భాగాలు చేసుకుంటే అందులో 8 భాగాలు, 20 భాగాలలోనూ 4 కుంచాల వర్షపాతాన్ని మనం 20 భాగాలు చేసుకుంటే అందులో 8 భాగాలు సముద్రంలో పడిపోతుంది, 9 భాగాలు పర్వతాల మీద, అంతేకాకుండా 3 భాగాలు భూమిపైన కూడా ఈ వర్షం కురుస్తుంది. మధ్యమ వర్షాలు అంటే మధ్యలో వచ్చేటువంటి శ్రావణ భాద్రపదాల్లో కురిసేటువంటి వర్షాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. దేశంలోనూ రాష్ట్రంలోనూ అన్ని జలాశయాలు కూడా నీటితో నిండుకుని తొణికిసలాడుతూ ఉంటాయి. ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది, మన దేశ సరిహద్దుల్లో కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. ప్రపంచమంతటా మన దేశం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. మన దేశాన్ని అన్ని ప్రపంచ దేశాలు కూడా గుర్తించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అంతరిక్ష పరిశోధనలు విరివిగా చేయడం, అంతరిక్ష పరిశోధనలు సక్సెస్ అవ్వడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవ్వడం వలన ఈ సంవత్సరం పిడుగులు అధికంగా పడేటువంటి అవకాశం ఉంది. పిడుగులతోటి, ఉరుములతోటి కూడినటువంటి వర్షాలు, గాలితో కూడినటువంటి వర్షాలు ఈ సంవత్సరం అధికంగా పడతాయన్నమాట. నల్లరేగడి నేలలు బాగా పండుతాయి. వరి, గోధుమ, మిర్చి, వాణిజ్య పంటలు, పత్తి, సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశెనగ ఇలాంటివన్నిటికి కూడా, వక్క ఇలాంటివన్నిటికి కూడా బాగా ఫలించి అభివృద్ధి రేటును పొందుతాయన్నమాట. ఈ సంవత్సరం రైతాంగం కూడా అందరూ కూడా మంచి ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పౌల్ట్రీ పరిశ్రమ, కోళ్ల ఫారములు, ఎగుమతి దిగుమతులు కూడా బాగా పెరుగుతాయి. కొబ్బరికాయలు పంట మరియు పోక చెక్కలు, ఒక్క పంటలు కూడా బాగా పండుతాయి. రైస్ మిల్లర్లకి అనుకూల కాలం అని కూడా ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు. మొత్తం చూడండి, పంట 16 వీసాల పంటకి 9 వీసాల పంట చేతికందుతుంది. పోయిన సంవత్సరం 16 వీసాల పంటకి మనకి 8 వీసాల పంట అందింది. ఈ సంవత్సరం ఇంకా దానికన్నా అధికం, 16 వీసాల పంటకి 9 వీసాల పంట చేతికి అందుతుందంటే చాలా అనుకూలమైనటువంటి పంట చేతికి అందుతుంది అర్థం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా పండిన పంట అంతా కూడా రైతాంగానికి దక్కదండి. ఏమవుతుందంటే కొన్ని క్రిమికీటకాలకి, కొంత భూమికి ఇలాగ కొంత వ్యర్థమైపోయి అందులో 9 వీసాల 16 వీసాల పంటలో 9 వీసాల పంట చేదుకంటుంది. ఆహార ధాన్యాల ఇతర దేశాలకి మనం ఎగుమతి చేయడం, ఆహార ధాన్యాలని మనం ఇతర దేశాలకి ఎగుమతి చేయడం అన్నది కూడా ఈ సంవత్సరం చాలా మహోన్నత కాలంగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని మహానగరాలు ఈ సంవత్సరం కొన్ని పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా జల దిగ్బంధులు అంటే నీటిలో మునిగిపోవడం అన్నది కూడా మనం ఈ సంవత్సరం చూస్తూ ఉంటాం. ఇంకా పశుపాలకుడు పశువుల్ని మేపేటువంటి వాడు, దొడ్డులో బంధించేటువంటి వాడు శ్రీకృష్ణుడు అవ్వడం వలన, మరియు పశువులను విడిచిపెట్టేవాడు బలరాముడు అవటం వలన పాడి పరిశ్రమ అభివృద్ధి ఉంటుంది. పాల ఉత్పత్తులు పెరుగుతాయి, పాల ధర విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా పశుగ్రాసం యొక్క
కొరత ఏర్పడుతుంది, పశుగ్రాసం రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సంవత్సరం వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో 50 డిగ్రీల పైన కూడా ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. చైత్రమాసంలో అంటే రేపు వచ్చేటువంటి చైత్రమాసంలోనే తొలకరి వర్షాలు ప్రారంభం అవడం అన్నది జరుగుతుంది. సకాలంలో వర్షాలు కురుస్తాయి. ఇంకా కర్తరి నిర్ణయం, పెద్ద కత్తిరి చిన్న కత్తిరి అంటారు కదా, ఆ కర్తరి నిర్ణయం, ఈ కర్తరి రోహిణీ కార్తెలో వస్తుంది కనుక ఆ కర్తరి సమయంలో గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టకూడదు. ఇంటి పైకప్పులను కూడా మనం వేయకూడదని మన సాంప్రదాయం చెబుతోంది. ఈ కర్తరి 4వ తారీఖు 5వ నెల 2026 వైశాఖ బహుళ తదియ సోమవారం నాడు చిన్న కర్తెర, 4వ తారీఖు మే నెలలో చిన్న కర్తెర ప్రారంభమవుతుంది. పెద్ద కర్తెర ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 11వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం వైశాఖ బహుళ సప్తమి సోమవారం నుండి 29వ తారీఖు 5వ నెల 2026 మే 29వ తారీఖు శుక్రవారం వరకు పెద్ద కర్తెర ఉంటుంది. ఈ కర్తెరి సమయంలో గృహ నిర్మాణ కార్యక్రమాలను మరియు ఇంటి పైకప్పులను వేయడం నిషేధంగా మన శాస్త్రం చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా మూఢమి, ఈ సంవత్సరం ఏ ఏ నెలల్లో మూఢములు ఉన్నాయి. గురు మూఢమి వచ్చి 15వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం నుండి అంటే జూలై 15వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు అంటే ఒక నెల సమయం. ఈ శ్రావణ శుక్ల తదియ వరకు శనివారం వరకు గురుమూఢం నడుస్తోంది. అంటే జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు వివాహాది శుభకార్య ముహూర్తాలు గురుమూఢంలో ఉండవు. అంతేకాకుండా శుక్రమూఢం ఎప్పుడు వస్తోంది? 17వ తారీఖు 10వ నెల 2026 శనివారం నుండి అక్టోబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ నెలలో 27వ తారీఖు 10 రోజులు కూడా శుక్రమూఢం ఉంటుంది. మంగళవారంతో ఈ శుక్రమూఢమి ఆఖరవుతుంది. ఆ గురుమూఢమి శుక్రమూఢమి సమయంలో వివాహాది శుభకార్యములు, శంకుస్థాపనలు ఇలాంటివన్నీ కూడా ఏవి జరగవు. ఇంకా రైతాంగానికి వచ్చి ఆరుద్ర కార్తె ప్రవేశం, ఎందుకంటే ఆరుద్ర కార్తెలో రవి ప్రవేశించినప్పుడు మాత్రం ఆ విత్తనాలు చల్లేటువంటి వారికి ఈ ఆరుద్ర కార్తెని మనం ముఖ్యంగా చూసుకోవాలి. ఆ ఆరుద్ర కార్తె ఎప్పుడు ప్రారంభిస్తోందంటే 22వ తారీఖు 6వ నెల 2026 జూన్ 22వ తారీఖున నిజ జ్యేష్ఠ మాసంలో శుక్ల నవమి శుద్ధ నవమి రోజున సోమవారం నాడు హస్తా నక్షత్రంలో వరీయ యోగంలో బాలువకరణంలో రాత్రి సమయంలో ఈ ఆరుద్ర కార్తె ప్రవేశిస్తోంది. ఈ ఆరుద్ర కార్తె రాత్రి సమయంలో ప్రవేశించడం వల్ల ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు, పంటలు బాగా పడతాయి, రైతులకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది, పాడి పరిశ్రమ బాగుంటుంది. ఆరుద్ర కార్తె ప్రవేశం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు అన్నమాట. అంతేకాకుండా పుష్కర నిర్ణయం, గురుడు రాశి ప్రవేశాన్ని బట్టి మనం ఈ సంవత్సరం పుష్కర నిర్ణయాన్ని చేసుకుంటాం అన్నమాట. ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయంటే 2వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరం తేదీ మంగళవారం నాడు జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు శనివారం వరకు ఈ 12 రోజులు కూడా యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఆ యమునా నది యమునోత్రి మరియు గంగా యమునా సరస్వతి సంగమైనటువంటి ప్రయాగ్రాజ్ ఇలాంటి చోట్లన్నిటికి కూడా మనం ఈ పుష్కర స్నానాలను విధులను తీర్థ విధులను కూడా అన్నీ కూడా నిర్వర్తించుకోవచ్చు. ఆ పుష్కరుడు యొక్క అనుగ్రహాన్ని, గురుడు యొక్క కర్కాటక రాశి ప్రవేశాన్ని కూడా అందరూ కూడా శుభ ఫలితాలని పొందవచ్చు. ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం, ఒక మాసం అధిక మాసం వచ్చిందండి. ఈ అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. జ్యేష్ఠ మాసాలు 2 వచ్చాయన్నమాట, అధిక జ్యేష్ఠము, నిజ జ్యేష్ఠము. ఈ అధిక జ్యేష్ఠ మాసం ఎప్పుడు ఉందంటే 17వ తారీఖు 5వ నెల 2026 మే 17వ తారీఖు నుండి మరియు జూన్ 15వ తారీఖు వరకు ఈ మనకు వచ్చినటువంటి 28 రోజులు కూడా సోమవారం వరకు, అంటే 17వ తారీఖు 5వ నెల 2026 నుంచి 15వ తారీఖు 6వ నెల 2026 వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉంది. ఈ అధిక మాసంలో కూడా వివాహాది శుభకార్యములు ఉండవు. అధిక మాసాన్ని విసర్జించాలి, అది కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా ఆహార ధాన్యాలు, ఈ అధిక మాసం రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఆహార ధాన్యాలు
అధిక మాసంలో ఈ ఆహార ధాన్యాలు, నూనె గింజల ధరలు ఎక్కువగా పెరగడం అన్నది కూడా ఈ సంవత్సరం మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇకపోతే మనకి ఈ సంవత్సరం ప్రపంచం మొత్తంలో మనకి 3 గ్రహణాలు ఉంటాయి. కానీ ఏమేమి గ్రహణాలది? ఆగస్టు 12వ తారీఖు 12/8/2026 ఆషాఢ మాసంలో బహుళ అమావాస్య నాడు సంపూర్ణ సూర్యగ్రహణము, మరియు 27వ తారీఖు 8వ నెల 2026 అంటే ఆగస్టు 27వ తారీఖు నాడు, ఆగస్టు 12వ తారీఖు నాడు ఒకటి, ఆగస్టు 27 అదే మాసంలో శ్రావణ పూర్ణిమ గురువారం నాడు చంద్రగ్రహణము, మరియు అదేవిధంగా 6వ తారీఖు 2వ నెల 2027 శనివారం నాడు పుష్యమాసంలో వచ్చేటువంటి బహుళ అమావాస్య నాడు ఒక సూర్యగ్రహణం. మొత్తం ప్రపంచం మొత్తంలో 3 గ్రహణాలు కనిపిస్తాయి. కానీ ఈ 3 గ్రహణాలు కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా కనిపించదు. దానివల్ల కనిపించినందువల్ల ఈ సంవత్సరం మనం ఈ వచ్చేటువంటి 3 గ్రహణాల నియమాలను కూడా మనం పాటించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎవరు భయభ్రాంతులకు గురక్కర్లేదు. ఎక్కడో యూట్యూబ్లో చెప్పేటువంటి గ్రహణాల గురించి కూడా ఎవరు మన భారతదేశంలో ఎవరు భయపడవలసింది అవసరం లేదు. అంతేకాకుండా ఈ సంవత్సరం వెండి, బంగారం ధరలు ఇంకా తారాస్థాయికి పెరుగుతాయి. వెండి, బంగారం వ్యాపారస్తులు కొంత నష్టపోతారు. ఈ సంవత్సరం నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు జనవరి 2027 జనవరి 14వ తారీఖు రాత్రి 2:26 మకర సంక్రమణంలో అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉండడం వలన 15వ తారీఖే సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. పోయిన సంవత్సరం ఏం చేసాం మనం? ఈ సంవత్సరం 13, 14, 15 పండుగలు చేసుకున్నాం. కానీ రేపు 2027లో వచ్చేటువంటి సంక్రాంతి పండుగను మాత్రం 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ, 14, 15, 16 జరుపుకోవలసి వస్తుంది. ఆ విధంగా దీన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఈ సంవత్సరం యొక్క ఫలితాలని మనం పాల్చుకుంటే అందరికీ కూడా, దేశానికి కూడా సుభిక్షంగా ఉంది చెప్పుకోవచ్చు. మన భారతదేశ ఖ్యాతి చక్కగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజ్య పరిపాలనటువంటి గురుడు రాజుగారు సక్రమంగా నిజాయితీగా పరిపాలన జరుపుతాడని చెప్పుకోవచ్చు. కుజుడు యొక్క ప్రభావం వల్ల యుద్ధ వాతావరణం ఉంటుంది. జనాల్లో ఒకరి మీద ఒకరికి కోప స్వభావం పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఆ కుజుడు యొక్క ప్రభావం వలన తెలుసుకోవచ్చు. కానీ మన భారతదేశం యొక్క వృద్ధి రేటు, భారతదేశం యొక్క ఫలితం కూడా ప్రపంచ దేశాలన్నీ గుర్తించేటువంటి సమయంగా ఈ సంవత్సరాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకా రాశి ఫలితాలకు వెళదాం. మేషరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. మేషరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. రాజపూజ్యం అంటే గౌరవం 2, అవమానం 4 ఈ సంవత్సరం. అందుకని ఈ రాశివారు వృత్తి వ్యాపార రంగంలో ఉన్నవారందరికీ కూడా ఏదో రూపంలో ఆదాయం అందుతూ ఉంటుంది. కానీ ధన వ్యయం కూడా అధికంగా ఉండటం చేత దాన్ని సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనుకోని సంఘటనలు జరుగుతాయి. మరియు గృహంలో చోర భయం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం ఆగస్టు నెల ఆఖరి వరకు ప్రతి చిన్న విషయాన్ని గమనించుకుంటూ ఈ మేషరాశి వారు ముందుకు వెళ్ళాలి. భార్యాభర్తల మధ్య కలహములు, బంధుమిత్ర వైరములు, ఆరోగ్య భంగములు, శ్రమకు తగినటువంటి ఫలితములు లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి కనపడుతూ ఉన్నాయన్నమాట. ఉద్యోగస్తులకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ సంవత్సరం. దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు మేషరాశి వారికి అధికారుల ఒత్తిడి అధికంగా ఉండడం, దూర ప్రాంతాలకి బదిలీలు అవ్వడం, తర్వాత పై అధికారుల యొక్క ఒత్తిడిని తట్టుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ఈ మేషరాశి వారికి కొద్దిగా గడ్డు కాలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా రాజకీయ నాయకులకు వెళితే ఈ సంవత్సరం ద్వితీయార్థం అంటే ఈ సంవత్సరం సగం గడిచిన తర్వాత కొంతవరకు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అధికారులతో స్వల్ప విరోధాలు జరుగుతూ ఉంటాయి. ప్రజల్లో ఈ మేషరాశి వారికి కొద్దిగా ఆదరణ తగ్గుతూ ఉంటుంది. ఈ విషయాలు రాజకీయ నాయకులు చక్కగా
గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి వ్యాపారస్తులందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధికమైనటువంటి లాభాలు మాత్రం ఈ సంవత్సరం మేషరాశి వారికి ఉండవండి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం, గురుడు బలంగా ఉండకపోవడం వలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ఊహించినంత మేరకు లాభాలని పొందలేరు. కొత్త వ్యాపారాలు ప్రారంభించినటువంటి వారు అధిక లాభాలని పొందలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ బంగారం, వెండి వ్యాపారస్తులకు మాత్రం మేషరాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా లాభాలు తగ్గుతాయి, నష్టాల పాలవుతారని కూడా మనకి ఈ గ్రహస్థితులు చెబుతూ ఉన్నాయన్నమాట. ఇంకా విద్యార్థుల దగ్గరికి వెళితే ఈ మేషరాశి విద్యార్థులకి గురుబలం బాగా ఉండటం వలన మంచి మార్కులను పొందుతారు. అంతేకాకుండా ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులను కూడా పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. జ్ఞాపక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఈ సంవత్సరం మేషరాశి విద్యార్థులకి ఉంది. వ్యవసాయదారులకి చూస్తే పంటలు బాగానే పండుతాయి. అంతేకాకుండా పంటలు పండినవి కూడా రైతుల్లో నిరుత్సాహం ఈ సంవత్సరం మేషరాశి వారికి నిరుత్సాహం ఎక్కువగా కనపడుతుంది. మొదటి పంట కంటే రెండో పంట బాగా పండుతుంది. అందుకని రైతులు కూడా ఈ సంవత్సరం రెండో పంట మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆ రెండో పంట నుంచి వచ్చేటువంటి ఫలితాలని ఎక్కువగా తీసుకోవాల్సిందిగా మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళ అదృష్ట సంఖ్య, మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఏమిటంటే రాస్యాధిపతి కుజుడు అవ్వడం వలన 9 వీళ్ళ అదృష్ట సంఖ్య. అంతేకాకుండా 9, 1 కూడా వీళ్ళ అదృష్ట సంఖ్యలు. ఆదివారం, సోమవారం, గురువారం మంచి వారాలుగా మనం వీళ్ళ మేషరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఇంకా తదుపరి వచ్చేటువంటిది వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5, వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. వ్యయం 14 చూసి భయపడకండి ఎవరు కూడా. ఆదాయం 5, వ్యయం 14. రాజపూజ్యం అంటే గౌరవం 5, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు 2, 3 స్థానాలలోనూ, శని లాభంలోనూ ఉండటం వల్ల జీవితంలో ఎదిగేటువంటి కాలంగా మనం ఈ వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. అయినను మిశ్రమ ఫలితాలు మాత్రం సూచిస్తూ ఉన్నాయి. స్థిరాస్తి వృద్ధి చేయడం, గృహ లాభాలను పొందడం, బహుమానాలని పొందడం, కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం, పొదుపు చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. దీనికి గొప్పలకి పోయి ఎక్కువ ఖర్చులు పెట్టడం వల్ల నష్టపోవడం, వివాహాది శుభకార్యములు గృహంలో జరుగుతాయి. ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి మంచి యోగమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగస్తులకి, ఈ వృషభ రాశి వారి యొక్క ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందంటే యోగమైన కాలంగానే ఉంది. విదేశాల్లో ఉద్యోగాల్ని దొరుకుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారికి ఆకస్మిక బదిలీలు, రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడికి గురవడం ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంకా రాజకీయ నాయకులకి ఎలా ఉందండి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అంటే, రాజకీయ నాయకులకు కూడా అంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో ఈ వృషభ రాశి వారికి రాజయోగాలు ఉన్నాయి. ఈ సంవత్సరం గురువు యొక్క ప్రభావం వలన, శని యొక్క ప్రభావం వలన ఏమవుతుందంటే రాజయోగాలు వీళ్ళకి సూచిస్తున్నాయి. మంచి అధికారాన్ని పొందుతారు. ఎన్నికల్లో ఈ వృషభ రాశి వారు ఎక్కువగా విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి. ఇంకా వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది వృషభ రాశి వారికి? అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చిన్న వ్యాపారాలు ప్రారంభించిన వారు దాన్ని అభివృద్ధి చేసి పెద్ద వ్యాపారులుగా మార్చుకునేటువంటి కాలంగా దీన్ని ఎదగవచ్చు. ఇంకా విద్యార్థులకు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అందువల్ల ఎంట్రన్స్ పరీక్షల్లో కొంత ర్యాంకులు పొందడంలో ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం ఈ వృషభ రాశి వారికి కనపడుతూ ఉంది. వ్యవసాయదారులకు వస్తే 2 పంటలు కూడా చాలా అనుకూలంగా పండుతాయి, మంచి నిల్వలను పొందుతారు. కౌలుదారులు కూడా మంచి లాభాలను పొంది పూర్వం చేసినటువంటి రుణాలని తీర్చుకోవడానికి మంచి అవకాశం కింద కనపడుతోంది ఈ రాశి వారికి. ఇంకా విద్యార్థులకు కూడా సామాన్య ఫలితాలను చెప్పాను. అదేవిధంగా ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6, నెంబర్ 6 అనమాట. 6వ నెంబరు ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల 6వ నెంబర్ వీళ్ళే అదృష్ట సంఖ్య. బుధవారం, శనివారం మరియు శుక్రవారం మంచి వారాలుగా మనం వీళ్ళకి
మంచి ఫలితాలు ఇచ్చేటువంటి వారాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, గౌరవం 1, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు బలంగా ఉండటం వలన, శని కుజులు కూడా యోగించడం వలన ఉన్నత స్థానానికి ఎదుగుతారు. యోగప్రదమైన కాలంగా ఉంటుంది. ఆదాయం బాగా ఉంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని మొదలుపెట్టినా కూడా ఈ మిథున రాశి వారు విజయవంతాన్ని పొందుతారు. గృహంలో వివాహాది శుభకార్యములు జరుగుతాయి. పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. వాహన లాభం కలుగుతుంది. మరియు ఫైనాన్స్ వ్యాపారస్తులకి మంచి అనుకూలమైన కాలం. స్థిరాస్తిలో మార్పులు జరుగుతాయి. నూతన కార్య ప్రయత్నములు ఫలిస్తాయి. ధనలాభం పెరుగుతుంది. ఏ విధంగా అన్ని విధాలుగా కూడా ధనం వీరికి వచ్చి చేరుతూ ఉంటుంది. ఈ సంవత్సరం చెప్పాలంటే మిథున రాశి వారికి మంచి ఉత్కృష్టమైనటువంటి కాలంగా జరుగుతోంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన కాలం అని కూడా చెప్పుకోవచ్చు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని దొరుకుతుంది. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగాన్ని పొందటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఈ మిథున రాశి ఉద్యోగస్తులకి మంచి మన్ననలను పొందడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇంకా మిథున రాశి రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందంటే, శని బలం వల్ల ప్రజల్లో మంచి ఆదరణ పొందుతారు. పార్టీల్లోనూ కూడా మంచి ఆదరణ పొందుతారు. నూతనంగా వీళ్ళ పార్టీలో పదోన్నతి ఇవ్వడం కూడా జరుగుతుంది. పార్టీ పరమైనటువంటి లాభాలను కూడా ఈ రాశి వారు పొందుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారి యొక్క వ్యాపారస్తుల సంగతికి పోతే, వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూలమైన కాలం. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ సంవత్సరం నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తే అది దినదిన అభివృద్ధిగా పెరిగి మంచి లాభాలని మీరు పొందుతారు. అంతేకాకుండా అన్ని వ్యాపారస్తులు అది ఇదని లేదు, మిథున రాశి వారు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా మంచి అభివృద్ధిని పొందుతారని ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగుంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులను పొందుతారు. ఇంజనీరింగు మరియు ఎంసెట్ ఇలాంటి వాటిల్లో కూడా మంచి ర్యాంకుల్ని పొందడానికి ఈ మిథున రాశి వారికి మంచి అవకాశం ఉందని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు కూడా 2 పంటలు కూడా బాగా పండుతాయి. అంతేకాకుండా కౌలుదారులకు కూడా మంచి లాభాలను పొంది గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చి సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. వీరి అదృష్ట సంఖ్య, మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. బుధవారం మరియు ఆదివారం, శుక్రవారం కూడా వీళ్ళకి ఈ 3 వారాలు కూడా మంచి యోగమైన కాలం అని వారం అని చెప్పుకోవచ్చు. ఇంకా తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశికి ఆదాయం 2, ఖర్చు 11. ఆదాయం 2, ఖర్చు 11, గౌరవం 4, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారి స్త్రీ పురుషులకు కూడా ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానం, కార్యసిద్ధి అయినటువంటి ఈ అన్నిటిని కలిగజేసేటువంటి గురుడు జన్మరాశిలో ఉండటం వలన, ఇతర గ్రహాలన్నీ కూడా బలంగా ఉండటం వలన ఎలాంటి కష్టమైనదైనా కూడా వీళ్ళు సాధిస్తారు. బంధువుల్లో వీరి యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. స్వల్పగా అనారోగ్యం జరిగేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక వాహనాలు నడిపేటువంటి వారు ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి వారు కూడా కర్కాటక రాశి వారు తగినటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి. కొంచెం జాగ్రత్త వహించాలి. గృహంలో వివాహాది శుభకార్యములు జరుగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఈ కర్కాటక రాశి వారికి కూడా అందరికీ కూడా మిశ్రమ ఫలితం, మంచి ఫలితాలు. గురుడు జన్మరాశిలోను 12 సంచరించడం వలన మంచి ఫలితాలని పొందుతారు. ఉద్యోగస్తులకి మంచి యోగ్యమైన కాలం అని చెప్పాలి. కేంద్రంలోను రాష్ట్ర ప్రభుత్వంలోను పనిచేసేటువంటి ఉద్యోగులకి ప్రమోషన్లు ఉంటాయి. అదే కాకుండా బదిలీలు కూడా ఉంటాయి. మరియు యాజమాన్యం యొక్క గుర్తింపుని కూడా ఈ ఉద్యోగస్తులు పొంది మంచి రివార్డులు అవన్నీ కూడా పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. అవార్డులు అవి కూడా పొందుతూ ఉంటారనమాట. రాజకీయ నాయకులకు వస్తే కర్కాటక రాశి వారికి వీళ్ళకు కూడా మంచి కాలం అని చెప్పవచ్చు. ప్రజలతో సఖ్యత పెరుగుతుంది. ప్రజలతో మమైక్యం అవుతారు. ఎన్నికల్లో సీట్లు పొందుతారు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు కూడా కర్కాటక రాశి వారికి యోగ్యమైన కాలం అని కూడా మనం చెప్పవచ్చు. ఇంకా వ్యాపారస్తులకి, అన్ని రకాల వ్యాపారస్తులకి లాభదాయకమైనటువంటి కాలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలను పెట్టుకోవచ్చు. అనుకూలమైన కాలంగా ఉంటుంది. విద్యార్థులకి
గురు చంద్ర బలం వలన జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులను పొందుతారు. ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. కౌలుదారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య, కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య ఏంటంటే 2, నెంబర్ 2. వీరికి అదృష్ట సంఖ్య సోమవారం, ఆదివారం, గురువారం ఈ 3 వారాలు కూడా కర్కాటక రాశి వారికి యోగ్యమైన వారములుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి రవి సూర్యుడు అధిపతి అండి. ఈ సింహరాశి వారికి ఆదాయం 5, ఖర్చు కూడా 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7, అన్నీ సమానంగా ఉన్నాయి ఈ సంవత్సరం వీరికి. ఈ రాశి వారి స్త్రీ పురుషులకి ధనము, కుటుంబ కారకుడైనటువంటి గురుడు మరియు 2 ఈ గురుడు 12వ ఇంట వ్యవహరించడం వల్ల 11, 12 ఇంట వ్యవహరించడం వలన కేతువుతో కలవడం వల్ల ప్రారంభం నుంచి కూడా జూన్ వరకు అనుకూల కాలంగా ఉంటుంది. పోరాటంతో కూడినటువంటి జీవితమా అన్నట్టు అనిపిస్తుంది. శారీరకంగా, మానసికంగా కొంచెం కృంగిపోవడం అన్నది కూడా ఈ సింహరాశి వారికి కనపడుతూ ఉంటుంది. అష్టమ శని ప్రభావం వలన శరీరంలో ఆరోగ్య లోపాలు కనపడుతూ ఉంటాయి. అవమానకరమైనటువంటి పరిస్థితులు కూడా వీళ్ళకి రావాల్సి వచ్చి ఉంటుంది. కొంతవరకు వీళ్ళకి గడ్డు కాలంగా ఉంటుంది. ఎంత మంచిగా ఉందామన్నా ఏదో ఒక లోపం. సంవత్సరం చివరల్లో ఆదాయం, గౌరవం పెరుగుతుంది. ఏ చిన్న కార్యం తలపెట్టినా కూడా ఆఖరిలో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవారి సహాయం తీసుకోవడం వలన దాన్ని సక్సెస్ చేయడం అన్నది ఉంటుంది. ఎందుకంటే సింహరాశి వారి యొక్క సహాయంలో ఆడవారి సహాయం తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిదిగా కనపడుతుంది. మనస్సును నెమ్మదిగా ఉంచుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేసుకోవాలన్నమాట సింహరాశి వారికి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం, గురుడు 12వ ఇంట సంచారం చేయడం వలన వీళ్ళకి కొంచెం గడ్డు కాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సంవత్సరం సింహరాశి వారికి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటే అంత అనుకూలమైన కాలంగా చెప్పుకోలేము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులను సుదూరమైనటువంటి ప్రాంతాలకి బదిలీలు చేయడం, అధికారుల యొక్క ఒత్తిడి, చికాకు, ధన నష్టము ఇవన్నీ కూడా పాపం ఉద్యోగస్తులకి కనపడుతున్నాయండి. రాజకీయ నాయకులకు చూస్తే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు కూడా చాలా గడ్డు కాలం అని మనం చెప్పుకోవచ్చు. మీరు అధికార పక్షంతో విరోధాలు, అంతేకాకుండా ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం, ధన నష్టం, ధనం ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రజల్లో మన్నన పొందలేకపోవడం, అధికారాన్ని పొందలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇంకా వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితం. ఫైనాన్సు ఇలాంటి వ్యాపారస్తులకు మాత్రం తగు నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు, ఇలాంటి వారు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. బంగారం, వెండి వ్యాపారస్తులు మాత్రం ఈ సంవత్సరం నష్టపోతారని కూడా మనం చెప్పవచ్చు. విద్యార్థులకి ఎంత అనుకూలమైన కాలంగా చెప్పలేము మనం. ఎందుకంటే జ్ఞాపక శక్తి తగ్గిస్తుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వలేరు. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులను పొందడానికి కూడా వీళ్ళు చాలా కష్టపడి, సింహరాశి వాళ్ళు చాలా కష్టపడవలసి ఉంటుంది. వ్యవసాయదారులకి మొదటి పంట అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పంట మంచి లాభాలను పొందుతారు. రెండో పంట కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కౌలుదారులకు కూడా రుణాలను పూర్తిగా తీర్చుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం లేదు. అంతేకాకుండా వీరి అదృష్ట సంఖ్య, ఎవరికి సింహరాశి వారి అదృష్ట సంఖ్య నెంబర్ 1 అనమాట. 1వ నెంబర్ వీళ్ళకి అదృష్ట సంఖ్య. ఆదివారం, సోమవారం, బుధవారం ఈ 3 వారాలు కూడా వీళ్ళకి యోగ్యమైన కాలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు దైవ బలంతో ముందుకు వెళ్ళాలని కూడా మరి ఇంకోసారి నేను చెప్తున్నాను అనమాట. ఇంకా తదుపరి సింహరాశి అయిపోయిన తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశికి బుధుడు అధిపతి. ఈ బుధుడు అధిపతి అయినటువంటి కన్యారాశి వారు ఆదాయం 8, ఖర్చు 11, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి చతుర్థ, సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు 11వ ఇంట భాగ్యస్థానంలోను, శని 7వ ఇంట ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలుగా ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి కనిపిస్తుంది అనమాట. మీలో ఎన్ని రకాల సమన్వయంతో ఉన్నా కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అకారణంగా మాటలు పడడం, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెట్టడం, అశాంతి, మీ సొమ్ము ఇచ్చిన వారు మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడం, సొమ్ము వసూలు చేయడానికి చాలా కష్టపడడం, అవకాశం
పొందలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ కన్యా రాశి వారికి కనపడుతున్నాయి. రాహు వల్ల కొన్ని విషయాల్లో కొంత జయం ముందుకు వెళ్ళడానికి కూడా కన్యా రాశి వారికి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితం అని చెప్పవచ్చు. మరియు కొన్ని ఉద్యోగస్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు మాత్రం బాగానే ఉంటుంది, సాఫీగా జీవనం సాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. కొత్తగా ఈ కన్యా రాశి వారికి ఉద్యోగాలు పొందేటువంటి వారికి మంచి ఉద్యోగాలు ఈ సంవత్సరం దొరకవని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకి శని గురు బలం వల్ల గుర్తింపు ఉండదు. కొన్ని ఎన్నికల్లో జయం పొందుతారు, కొన్నిట్లు అపజయాన్ని కూడా పొందేటువంటి అవకాశం రాజకీయ నాయకులు కన్యా రాశి వారికి కనపడుతుందన్నమాట. వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది, ఆశించినంత మేరకు లాభాలను పొందుతారు. ఫైనాన్స్ చేసేటువంటి వారికి లాభాలు బాగుంటాయి. పౌల్ట్రీ ఫారం చేసేటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి ఈ వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు గురుబలం వల్ల చదువుపై శ్రద్ధ ఉండకపోవడం, మంచి మార్కులు పొందలేకపోవడం ఇలాంటివన్నీ కూడా కన్యా రాశి వారికి జరుగుతుందన్నమాట. వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండో పంట, కన్యా రాశి వారికి రెండో పంట బాగా పండుతుంది. వీరి అదృష్ట సంఖ్య, కన్యా రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. బుధ రవి శుక్రవారములు వీళ్ళకి అనుకూలమైనటువంటి వారములుగా మనం చెప్పుకోవచ్చు. తరువాత తులారాశి. ఈ తులారాశికి శుక్రుడు అధిపతి. ఈ తులారాశి వారికి ఆదాయం 5, ఖర్చు వ్యయం 14. ఆదాయం 5, వ్యయం 14. రాజపూజ్యం 5, అవమానం 3. ఈ రాశి వారికి గురు బలంగా ఉండడం వలన దైవ భక్తి పెరుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది. సంపత్తు పుత్రకారకుడైనటువంటి గురుడు 9, 10 స్థానాల్లో సంచరించడం వలన ఏదో ఒక రకంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ఉంటారు. కేతు శనులు 6వ ఇంట ఉండడం వలన యోగకాలంగా చెప్పుకోవచ్చు. శత్రువులను జయిస్తారు వీళ్ళు తులారాశి వారు. శత్రువులను జయించడం, వ్యవహారాల్లో జయం, గతంలో సాధించలేటువంటి పనులు ఈ సంవత్సరం సాధించడం, సాంఘికంగా అభివృద్ధిని పొందడం, ఒక్కొక్క సమయంలో ఆదాయానికి మించినటువంటి ఖర్చును చేయడం, ఆర్థికంగా అధికారికంగా ఉండడం ఇవన్నీ కూడా ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగస్తులకి అన్ని రకాల ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. గ్రహబలం బాగానే ఉంది, ప్రమోషన్లు పొందుతారు, అధికారుల యొక్క మన్నన పొందుతారు. కొత్తగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగాలు దొరుకుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇతర దేశాల్లో ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఉద్యోగాలు దొరుకుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు వెళితే మహోన్నత కాలంగా ఉందన్నమాట. ఈ తులారాశి వారికి ప్రజల్లో మంచి ఆదరణ పొందుతారు, పార్టీల్లోనూ హైకమాండ్లోనూ కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. కొన్ని ఎన్నికల్లో వీళ్ళు విజయాన్ని సాధిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి లాభదాయకమైనటువంటి కాలం, ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారాలు పెడతారు. హోటల్, హోల్సేల్ ఇలాంటి వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారస్తులకు కూడా మంచి యోగ్యమైనటువంటి కాలంగా ఈ సంవత్సరం మనం తులారాశి వారికి చెప్పుకోవచ్చు. తర్వాత విద్యార్థులకు గురుబలం ఉండడం వలన జ్ఞాపక శక్తి బాగా ఉండి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకులను పొందుతారు. విదేశాల్లో చదువుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి దొరుకుతాయని మనం కూడా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా బాగా పండుతాయి, మంచి రుణాలను తీర్చుకుంటారు, అభివృద్ధి దశలో ఉంటారని కూడా, ఆనందంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వీరి అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. శుక్రవారం, బుధవారం, శనివారం వీళ్ళకి యోగ్యమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు, వారాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి రాస్యాధిపతి ఎవరంటే కుజుడు అనమాట. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి గురు శని సంచారం వలన అన్ని రంగముల వారికి జయాలు కలుగుతాయి, మనోవాంఛలు సిద్ధిస్తాయి. లోగడ సాధించలేని పనులను ఈసారి పూర్తి చేస్తారు. అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఉన్నత స్థితిని పొందుతారు. దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, గృహ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా గృహంలో వివాహాది శుభకార్యాన్ని ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు దూర ప్రాంతాలకు బదిలీలు అవుతారు. ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు ఉంటాయి.
ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. అధికారుల యొక్క ప్రాముఖ్యతను పొందుతారు. పై అధికారుల యొక్క మన్ననలను పొందుతారు. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారి యొక్క ఉద్యోగస్తులకి మంచి యోగ్యమైన కాలంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా గురుబలం వల్ల ప్రజల్లో మన్నన పొందడం, మంచి పార్టీలో అవకాశాలు దొరకడం, మంచి ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా విజయాల్ని పొందడం, ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు జరుగుతున్నాయి. ఈసారి వ్యాపారస్తులకు మాత్రం అంతంత ఆశించినంత మాత్రాన లాభాలు పొందడం అంత కొంచెం కష్టంగా ఉంది. కొన్ని వ్యాపారస్తులు అయితే మూత పడిపోతాయి, కొన్ని వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు, ఫైనాన్స్ లాభాలను పొందుతారు. ఇవన్నీ కూడా కొంతమంది మాత్రం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు మాత్రం వ్యాపారస్తులు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవాలండి. విద్యార్థులకు కూడా మంచి కాలం, మంచి మార్కులను పొందుతారు. ఎంట్రన్స్ పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. విద్యార్థులకు కూడా మంచి కాలం అని చెప్పవచ్చు. వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండో పంట బాగా పండుతుంది. కౌలుదారులు కూడా లాభాలను పొందుతారు అని కూడా మనం వ్యవసాయదారులకు చెప్పుకోవచ్చు. వీరి అదృష్ట సంఖ్య, వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9 మరియు గురువారం, మంగళవారం, సోమవారం మంచి యోగ్యమైనటువంటి వారాలుగా మనం వీళ్ళకి చెప్పుకోవచ్చు. ఇంకా ధనస్సు రాశి, ధనస్సు రాశికి గురుడు అధిపతి. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు లగ్న చతుర్థ స్థానాధిపతి అయినటువంటి చతుర్థ విద్యా వార్కు కారకుడైనటువంటి గురుడు 8వ ఇంట ఉచ్చ స్థానంలో, కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం వలన అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అంతగా అర్ధాష్టమ శని ప్రభావం వీరి మీద ఉండదని చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లోనూ తమ జీవితం యొక్క విలువ పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, పలుకుబడి పెరుగుతుంది, ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, మీ యొక్క తెలివితేటలు అందరూ కూడా గుర్తిస్తారు. అంతేకాకుండా నరఘోష కూడా ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి పెరిగిపోతుంది. కుటుంబ వ్యక్తుల్లో గుర్తింపు పొందుతారు. ఊహించిన సమస్యల్లో చిన్న చిన్న ధన సహాయం చేయడం వల్ల ఊహించిన సమస్యల్లో చిక్కుకోవడం, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా ఊహించిన సమస్యలు చిక్కుకోవడం అన్నది కూడా ఈ సంవత్సరం జరుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఉంటాయి, చికాకులు ఉంటాయి. తర్వాత ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వారికి ఉద్యోగస్తులు చూస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపును పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు పొందుతారు. ప్రైవేటు రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఆదాయం అది బాగుంటుంది, చక్కగా ఉంటుంది. రాజకీయ నాయకులకి మహోన్నత కాలంగా చెప్పవచ్చు. ప్రజల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అనేక సేవా కార్యక్రమాలను చేపడతారు. పార్టీల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఉత్సాహంతో ముందుకు వెళతారని కూడా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకి ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యవసాయదారులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. 2 పంటలు కూడా బాగా పండుతాయి. రుణాలని, గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకుంటారు. సుఖాన్ని అనుభవిస్తారు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవుతారు. విదేశాల్లో చదువుకునేటువంటి వారికి ఈ ధనుసు రాశి వారికి మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఏంటంటే 3, నెంబర్ 3, 3వ నెంబరు వీళ్ళకి అదృష్ట సంఖ్య. సోమవారం, గురువారం, మంగళవారం వీళ్ళకి మంచి యోగ్యమైనటువంటి వారాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా తదుపరి మకర రాశి. ఈ మకర రాశికి శని అధిపతి. ఆదాయం 2, వ్యయం 8. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. అవమానం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి ధనము, కుటుంబ కారకుడైనటువంటి గురుడు 7వ ఇంట, లగ్నాధిపతి అయినటువంటి శని 3వ ఇంట బలంగా ఉండటం వలన జాతక ప్రభావం చాలా బాగుంటుంది. ఏ పని చేసినా బ్యాలెన్స్గా చేస్తారనమాట. పట్టిందల్లా బంగారంగా ఉంటుందన్నమాట. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటారు. ఆదాయం బహు రకాలుగా, అన్ని రకాలుగా ఆదాయం చేతికి అందుతూ ఉంటుంది. మీ నమ్మకం, మీ ఆత్మగౌరవం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఎంత ఆదాయమో అంత ఖర్చు కూడా ముంచుకుని వస్తూ ఉంటుంది. స్త్రీ మూలకంగా మీ అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. దైవారాధన ఎంత చేస్తారో అంతగా మీరు అనుకూలాన్ని పొందుతూ ఉంటారు. సోదర మూలకంగా అంటే అన్నదమ్ముల మధ్య వచ్చేటువంటి కుటుంబ ఇబ్బందులు, తగాదాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధన నష్టము, చికాకులు కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మకర రాశి ఉద్యోగస్తులకి శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందడం, దూర ప్రాంతాలకు బదిలీలు అవ్వడం, ద్వితీయార్థం అంటే సగం ఈ సంవత్సరం గడిచిపోయిన తర్వాత ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ప్రమోషన్లు పొందడం,
ఆదాయం పెరగడం ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు జరుగుతుంది. ఇంకా రాజకీయ నాయకులకి శని బలం వల్ల వీళ్ళకి తిరుగు ఉండదు, మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు, పార్టీలోనూ ప్రజల్లోనూ కూడా మంచి మన్ననను పొందుతారు, అధికారాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఈ మకర రాశి వారికి శని ప్రభావం వలన ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు. ఇంకా వ్యాపారస్తులకు కూడా ఆశించినటువంటి లాభాలను పొందుతారు, బంగారం వెండి వ్యాపారస్తులు లాభాలను పొందుతారు, నూతన వ్యాపారాలను ప్రారంభించేటువంటి వారికి మంచి అవకాశమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా గురుబలం లేకపోవడం వల్ల జ్ఞాపక శక్తి చదువుపై శ్రద్ధ తగ్గుతుంది, కొంచెం కష్టపడిన మాత్రాన కానీ అధికమైనటువంటి మార్కుల్ని ఈ సంవత్సరం వీళ్ళు పొందలేరు. వ్యవసాయదారులకు కూడా 2 పంటలు బాగుంటాయి. ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి అదృష్ట సంఖ్య నెంబర్ 7, 7వ నెంబర్ కింద మనం చెప్పుకోవచ్చు. శుక్రవారం, శనివారం, గురువారం మంచి యోగ్యమైనటువంటి వారాలుగా మనం ఈ మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇంకా తదుపరి కుంభరాశి, ఆదాయం 2, వ్యయం 8. కుంభరాశికి శని అధిపతి, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి యోగకారకునేటువంటి గురుడు 6వ ఇంట, శని 2వ ఇంట ఉండడం వలన గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను కొంత సౌఖ్యాన్ని కలిగించినట్లు కనపడినప్పటికీ ఇంకా ఏలినాటి శని ప్రభావం వలన ఏ పని మొదలెట్టినా అవన్నీ కూడా పూర్తి చేస్తారు. 12వ ఇంట రాహు ప్రభావం వలన అగ్ని భయం, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు, కానీ కావున దైవ ఆరాధనతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కుంభరాశి వారికి దొంగల వల్ల చోర భయం కనపడుతోంది. వృధా ప్రయాస ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కుంభరాశి వారు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన కాలం. ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు, శ్రమకు తగినటువంటి ఫలితం, అధికారుల అనుగ్రహాన్ని పొందడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం గడ్డు కాలంగా ఉంది. రాజకీయ నాయకులకు వెళితే ఈ కుంభరాశి వారికి అనుకూల కాలం కాదని చెప్పాలి. ప్రజల్లో వ్యతిరేకత, ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా విజయాన్ని పొందలేకపోవడం, సామాజికంగా ఎదగలేకపోవడం ఇవన్నీ కూడా ఈ కుంభరాశి రాజకీయ నాయకులకి కనపడుతుందన్నమాట. ఇంకా వ్యాపారస్తుల దగ్గరికి వెళితే వ్యాపారస్తులకి బాగుంటుంది. బంగారం వెండి వ్యాపారస్తులకి కొంచెం నష్టాలు కలగజేస్తాయి. పౌల్ట్రీ ఫారం ఇలాంటి వ్యాపారస్తులు కూడా మంచి లాభాలని పొందుతారు. విద్యార్థులకు చూస్తే ఆగస్టు నెల తర్వాత జరిగేటువంటి పరీక్షల్లో మంచి మార్కులను పొందుతారు. అప్పుడు జరిగేటువంటి ఎంట్రన్స్ పరీక్షలు అయితే ఆగస్టు నెలలో మంచి మార్కులు పొందేటువంటి అవకాశం విద్యార్థులకి ఉంది. వ్యవసాయదారులకి మొదటి పంట బాగా ఫలిస్తుంది, 2వ పంట అంతగా బాగుండదని చెప్పాలి. వీరి అదృష్ట సంఖ్య, కుంభరాశి వారి అదృష్ట సంఖ్య నెంబర్ 7, 7 మరియు శని, గురు, శుక్రవారములు మంచి యోగ్యమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చివరిది మీనరాశి. ఈ మీనరాశికి గురుడు అధిపతి. ఈ మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి ధనము, కుటుంబ జీవన కారకుడైనటువంటి గురుడు 5వ ఇంట, 6వ ఇంట సంచారం వలన, 5వ ఇంట్లోను 6వ ఇంట్లోను గురుడు సంచారం వలన, కేతువు అనుకూల సంచారం వలన, జన్మరాశిలో ఉన్నటువంటి శని వల్ల సొంత విషయాల్లో ధైర్యం తక్కువగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. అనేక రకాలుగా చేతికి ధనం వస్తుంది. మరుక్షణంలోని ఆ ఆదాయం ఎలా మాయమైపోయిందో ఎవరికీ తెలియకుండా అయిపోతూ ఉంటుంది. శారీరకంగా నిరుత్సాహం కనపడుతూ ఉంటుంది. ఔషధ సేవన తప్పదు. నరఘోష ఎక్కువగా ఉంటుంది. ద్వితీయార్థంలో అంటే 2వ భాగంలో యోగమైనటువంటి ఫలితాలని పొందుతారు. శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారుతారు. బంధువుల్లో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా యోగమైన కాలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, ఇంకా మీనరాశి ఉద్యోగస్తులకి మంచి యోగమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. అనుకున్న ఫలితాలను పొందుతారు. పై అధికారుల యొక్క మన్నలను కూడా పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండేటువంటి ఉద్యోగులు ఇంక్రిమెంట్లను పొంది లాభాలని పొందుతారు. ఇంకా రాజకీయ నాయకులకి, మీనరాశి రాజకీయ నాయకులకు కూడా మంచి కాలంలో ప్రజల్లో మంచి మన్నల్ని పొందడం, సొంత పార్టీలని పెట్టడం, లేదంటే పార్టీలో మంచి మన్నల్ని పొందడం అన్నది కూడా ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి కనపడుతోంది. వ్యాపారస్తులకు చాలా యోగ్యమైన కాలం. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ఏదో ఒక వ్యాపారంలో రాణిస్తారు. మంచి మంచి వ్యాపారాల్లో లాభాలని పొందుతారని కూడా మనం ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం. జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో
అత్యున్నత ఉత్తీర్ణులు అవుతారు. మంచి ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా మంచి మార్కుల్ని, మంచి ర్యాంకులను కూడా ఈ సంవత్సరం విద్యార్థులు పొందుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి. మంచి పంటలు పొంది ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇంకా ఈ సంవత్సరం ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3 మరియు సోమవారం, గురువారం, ఆదివారం ఈ 3 వారాలు కూడా వీళ్ళకి యోగ్యమైనటువంటి కాలం అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం పరాభావనామ సంవత్సరం యొక్క ప్రభావం ఈ విధంగా ఉంది. ఇదంతా కూడా మీరు చక్కగా ఆ రాశి ఫలితం అన్నంగానే ఆదాయ వ్యయాలను చూసి ఎవరు కూడా భయపడకండి. గౌరవం, రాజ్యపూజ్యం బాగా ఉండాలి. ఆ సంవత్సరం గురుబలం బాగా ఉండాలి. శని అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్న వారికి మాత్రం ఈ రాశి ఫలితాల వల్ల వచ్చేటువంటి ఇవన్నీ చూసి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం ఆశాజనకంగానే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని రాశుల వారికి ఈ శని గురుబలం లేకపోవడం వల్ల వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని దానికి తగినటువంటి గ్రహ పరిహారాలను చేసుకుని ఉత్తమ ఫలితాలను పొందుతారని కూడా మేము అందరం ఆశిస్తూ ఉన్నాం. సర్వే జన సుఖినో భవంతు, శాంతిరస్తు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, శాంతిరస్తు. ఇదంతా కూడా ఈ పరాభావనామ సంవత్సరం యొక్క ఫలితాలని మీరందరూ కూడా మన మణికొండ వాస్తవ్యులైనటువంటి కమ్మ లక్ష్మీ నాగేశ్వరరావు గారి యొక్క ప్రోత్సాహంతో ఈ రాశి ఫలితాల్ని, ఈ సంవత్సరం యొక్క ఫలితాల్ని మీ అందరికీ నేను మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రోత్సాహాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ పుణ్య దంపతులకు కూడా ఆ పంచాంగ శ్రవణ యొక్క ఫలితం వాళ్ళకి దక్కి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మీ అందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.